ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రతి అరుణోదయం దేవా నీ ముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దైవ లేఖనాన్ని మనం ఎత్తిపట్టి దాని ద్వారా కలిగే ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి అరుణోదయం దేవుని ముఖ దర్శనం చేస్తే మనకెంతో దీవెన కలుగుతుంది. అవునండి, ప్రభు ముఖాన్ని మనం దర్శించినప్పుడు ఆ దినమంతయు ఉల్లాసంగా, ఉజ్జీవంగా, మరి ఆధ్యాత్మికంగా, శారీరకంగా, పనిపరంగా అన్ని విషయాల్లో దీవెన ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రార్థించుకోవడం, దేవుని ముఖదర్శనం కావాలని కోరుకోవడం, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభు ముఖదర్శనం మనకు కలుగుతుంది. అలాంటి కృప మీకు అందరికీ కలుగును గాక. ఈ రోజుకి అద్భుతమైన వాక్య భాగము 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. నేను అతి చిన్న వయసులో ఈ వాక్యాన్ని నేర్చుకున్నాను. నేను ఒక అన్యజనురాలుగా ఉన్నాను. మా తల్లిదండ్రులు ఒక అన్యజనులుగా ఉంటున్నారు. ఉన్న సందర్భంలో ఒక వృద్ధ దంపతులు, దైవ సేవకులు అని కూడా మాకు తెలియదు. అప్పుడు ఒక చిన్న పూరిపాక లాంటి చర్చిలో ఉండేవారు. వారు మరి పెద్దలకు బడి చెప్పడం, చిన్నపిల్లలకు మరి వాళ్ళతో సహా నేర్పించి వారిని ప్రమోట్ చేసి ఒక హాస్టల్ వెతికి వేయడం, చదువు పరంగా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండేవారు. మరి వారి యొక్క చిన్న ఆ చర్చిలో, ఆ గదిలో ఒక అద్భుతమైన లేఖన భాగం ఉండేది. ఒక లాంతరు, పాతకాలంలో లాంతరు వాడతారు కదండి, అందులో కిరోసిన్ పోసి వత్తి పెట్టి మరి దాన్ని ఒక అగ్గిపుల్లతో వెలిగిస్తారు లాంతరు. ఆ లాంతరుతో కూడిన ఆ యొక్క ఫిగర్తో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదనే ఆ వాక్యం ఇంతవరకు మర్చిపోమండి. నిజం, అలాంటి సీనరీ అది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కూడా అది అలాగే గుర్తుంటుంది. ఆయన వాక్యాన్ని మన పాదములకు దీపముగా ఉంచారు. చూడండి, మనం ఏ పాటి వారిని, మన పాదములు ఏ పాటివి. మానవులను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, తనతో పాటుగా తన హృదయంలో స్థానం ఇచ్చి, మరి సిలువలో మనకు స్థానం ఇచ్చి, మన స్థానం ముందు ఆయన మరణించి ఎంతగా ప్రేమించారు. ఆయన వాక్యాన్ని మన పాదములకు దీపముగా, ఎవరైతే జీవితానికి వెలుగుగా, త్రోవకు దీపముగా వాక్యాన్ని చేసుకుంటారో వారి బ్రతుకులు దీవెనకరంగా ఉంటాయి. ఈ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నదని. ఆయన వెలుగులో నడుస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు వర్ధిల్లితే ఆశీర్వదించబడతాయి. ఆ రీతిగా మనందరం కూడా దీవించబడదుము గాక. తన వాక్యానుసారముగాను, వాక్య సమృద్ధి చేత మనందరం తృప్తిపరచబడదుము గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభువా 119, 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునేనన్న మాట నమ్ముచున్నారో వారి జీవితం నిజముగా వారి మార్గం అంతకంతకు తేజరిల్లు కాక, యథార్థవంతుల మార్గము అయ్యా తేజరిల్లుతని చెప్పిన వాక్యానుసారంగా జీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా ప్రభు, ఎవరైతే వాక్యం టు వాక్యం నమ్ముతారో వారి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. అబ్రహాం యుద్ధకు వచ్చిన వాక్యము తన జీవితంలో అద్భుతమైన అయ్యా శక్తిని, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతను, అద్భుతమైన ధనవంతునిగా చేసినట్టుగా బిడ్డల వాక్యం నమ్ముచిన ప్రతి ఒక్కరి జీవితాలు వర్ధిల్లును గాక, ఆశ్రయించబడును గాక. కృపతోడించి నడిపించమని మహిమ తెచ్చుకుని ఈ దినమంతయు బిడ్డలను దీవెనకరంగా మార్చి ఆశీర్వదించమని ముఖ దర్శనము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.